హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీ అందరికీ ఇప్పటికే చూసే ఉంటారు దీవెన వాళ్ళ ఛానల్లో దీవెన హాఫ్ సారీ ఫంక్షన్ గురించి. మరి హాఫ్ సారీ ఫంక్షన్ అనేది ఎవరు తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, పరిస్థితులు తగ్గట్టుగా. ఇటు వెళ్ళాలమ్మా. సో అమ్మా అని వచ్చింది. అవునా అన్న? అందుకేనా? అందుకు కాదండి, అసలు విషయం చెప్పు. అసలు విషయం ఫస్ట్ అది కానీ డ్రెస్ గురించి కదా అన్న. నిజం చెప్పండి, డ్రెస్ గురించి కదా. నిద్ర అనేది ఫస్ట్ వరకే చెప్పండి. నీ డ్రెస్ కి నచ్చదు కదా, వేరే డ్రెస్ వేసుకుంటాను. వేసుకో, ప్యాంట్ షర్ట్ వేసుకుంటాను. ఎందుకు వద్దన్నా? తనకి ఇష్టమైన వద్దులే, తనకి ఇష్టం తీసుకొని తన ఫేస్ లో కాన్ఫిడెన్స్ వస్తుంది. తన ఇష్టం వచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు. ఏమైంది? ఇదా? సో మరి మేనమామగా మామగా నేనేం పెడుతున్నాను మరి అమ్మాయికి దీవెనకి హాఫ్ సారీ ఫంక్షన్కి మేమేం తీసుకున్నామని మీరు కొంతమందికి ఆసక్తి ఉండొచ్చు కదా, వాళ్ళకి చెప్తున్నాను. ఎందుకంటే మేము అందరం కలిసి ఉన్నాం కాబట్టి చందు గారు ఏం తీసుకొచ్చారనేది కొంతమందికి ఉంటుంది. సో దాని గురించి అయితే నేను చెప్తాను. ప్రజెంట్ అయితే మేమైతే మొన్న ఉమా వాళ్ళు ఏం చెప్పారంటే బేసిక్గా మాకు ఇప్పుడైతే నార్మల్గానే ఇంట్లో కలుపుకుంటాము. సో మధు వాళ్ళు అట్లా అన్నారు, కలుపుకుంటాము, తర్వాత సమ్మర్ హాలిడేస్లో ఫంక్షన్ చేస్తామని చెప్పేసి అన్నారనమాట. మీకు కూడా అప్పుడు అన్నది అలానే అనుకున్నాం కదా. సో అని వాళ్ళు మాతో అన్నారనమాట. అన్నప్పుడు ఇంకా సరే కలుపుకుంటారు కదా అని చెప్పేసి అనుకున్నాం. కానీ అనుకోకుండా దీవెనకి ఏంటంటే కొందరికి అలా జరుగుతాయి అన్నీ, అలాగా కలిసి వస్తాయి అన్నట్టుగా. సో దీవెన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ వచ్చేసి సారీ తీసుకురావడం అంతా కూడా కలగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. సో ప్రజెంట్ అయితే మళ్ళీ మొన్న మేము దీవెన వాళ్ళు మేమందరం షాపింగ్కి వెళ్ళాం. యోధా సాంగ్ షూట్ డ్రెస్సెస్ కాను, అలాగే దీవెనకి హాఫ్ సారీ తీసుకుందామని వెళ్తే అస్సలు ఉమా ఏమనిందంటే వద్దన్నయ్య, ఇప్పుడు ఏం హాఫ్ సారీ వద్దు, మళ్ళీ ఫంక్షన్ చేస్తాం కదా అప్పుడు తీసుకుందరు, కానీ అస్సలు వద్దంటే వద్దండి. అదేంటి జరుగు రెడీ అవ్వు, ఫస్ట్ నువ్వు లేట్ అవుతుంది ఓ తల్లి. సో అనండి 5 నిమిషాలు రెడీ అవ్వాలి ప్లీజ్ అన్న, మళ్ళీ లేట్ అవుద్ది అనండి. చెప్తే వినిపించుకోవాలి నువ్వు అని చెప్పేసి ఉమా షాపింగ్ వెళ్ళినప్పుడు ఉమా అస్సలు తీసుకొని లేదండి మమ్మల్ని. సరే వద్దంటే వద్దండి, ఎందుకంటే అమ్మ వాళ్ళు కుట్టిస్తున్నారు, వీళ్ళందరూ కుట్టిస్తున్నారు, వద్దండి చాలు, మీరు జస్ట్ ఒడి నింపడానికి ఒక శారీ తీసుకోండి. చీర తీసుకోండి ఆ చీర కూడా ఆమె ఇష్ట ప్రకారం తక్కువలో తీసుకోండి. ఎందుకంటే మళ్ళీ మాకు అకేషన్స్ ఉన్నాయి కదన్నయ్య, ప్లీజ్ అన్నయ్య ఇప్పుడు ఏం వద్దు, ఖర్చు పెట్టద్దు, వద్దని మా బుర్ర తినిందనమాట. అయితే నాకు ఎక్కడ కోపం వచ్చింది, దీవెన గారిని కూడా కూర్చోబెడతారు పక్కన, వాడి కూడా చేసేద్దామని చెప్పేసి డ్రెస్ తెచ్చారంట. నేను వెళ్ళినప్పుడు కోపడ్డా, మరి నాకు చెప్పాలి కదా, ఇద్దరిని కూర్చోబెడతామని చెప్పాలి కదా, మరి ఏమనుకుంటారు, నా వరకు నేను ఏదో నా సంతోషం చేసేవాడిని కదా అని నేను అన్నా. అంటే లేదు, అది కూడా అప్పుడు మంచి చేస్తా ప్లీజ్ అన్న, ఎవరు ఏమనుకున్నా ఏం కదా, మన గురించి మనకి తెలుసు కదా అది అని చెప్పింది అనమాట. సో ఇంకా ఈసారి మాత్రం అందుకనే ఏంటి నన్ను అర్థం కాదు ఇల్లు, అందుకని చెప్పేసి అన్న ప్లీజ్ నాన్న, అందుకని చెప్పేసి ఇంకా మేము వాళ్ళ మధు మాట ఉమా మాట వినడం జరిగింది. సో ప్రెసెంట్ అయితే మేము తీసుకునేది నేను కూడా తింటావా నాకు వడ్డాను తీసుకున్నాను, నేను కలిపి పెట్టావు నేను వాళ్ళు మీ తెలుగు మాట్లాడుకుంటూ అర్థం కాదు, ఏం మాట్లాడుతూ అర్థం కాదు. దీంట్లో పెట్టాడు, పెట్టాను, దీంట్లో ఉందా? లేదు పెట్టలే, దాంట్లో కూడా లేదు వడ్డాను. ఇదిగోండి వచ్చారా, కిందికి వెళ్దామా? లేదు రెడీ అయినా లేని వాళ్ళు వస్తున్నారండి. ఇదిగోండి ఇది సారీ,
ఈ శారీ తీసుకున్నాం అనమాట. ఎలా అనిపించిందో. సో ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది వర్క్ చేపించి. ఈ సెలెక్ట్ చేసామన్నమాట మేము. ఆర్ఎస్ బెస్ట్లోనే తీసుకున్నాం. సో నేను ప్రజెంట్ తీసుకుంది అయితే ఇదే. దీవెనాకి మింగు ఇది కూడా మా ఇంట్లో తీసుకెళ్తున్నాం అంతే. ఇది బంగారం కాదండో. వడ్డానం పెట్టలేదు దీంట్లో. కానీ లేట్ అవుతుంది. సో ఇదన్నమాట అండి. అలాగే దీంతో పాటు మా ఆవిడ చేసిన పూజా కార్యక్రమాలు కూడా వీడియోలో పెడతారు. అలాగే సొంత వేసుకున్న శారీ ఎలా ఉందో మీరు చూడండి. తెల్లారుతుందండి, వాతావరణం అయితే ఇంకా మంచు కురుస్తుంది, బాగా చల్లగా ఉంది. ఇటు పక్క అయితే టీ పెట్టేశానండి. నాకు లేవంగానే కొంచెం గోరువెచ్చని నీళ్ళాగి టీ తాగే అలవాటు. టీ అయితే పెట్టుకున్నాను. నైట్ అన్నం మిగిలింది, ఇక ఉప్మా చేద్దాం అనుకున్నా. మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిద్దని చెప్పేసి అన్నం ఉంటే తాలింపు వేస్తున్నాను. సగం నుంచి కళాయి పెట్టేసుకొని ఒక 2 పావులు ఆయిల్ వేసేసుకొని తాలింపు గింజలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఎండుమిరపకాయలు నిండుతున్నాయండి, లేదు ఇదైతే నూనెలో మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు కూడా ఈ తాలింపులోనే వేసుకున్న తర్వాత అన్నాన్ని నీట్ అంటే అన్నము ఉండలుగా పెళ్ళలుగా లేకోకుండా చేతితో కొంచెం మంచిగా కలుపుకుంటా. చాలామంది తాలింపు అన్నానికి కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు పట్టించేసి తాలింపు వేస్తారు. పల్లీలు కూడా వేసి తాలింపు సపరేట్గా మళ్ళీ ఇందులోనే పల్లీలు కూడా వేసి తాలింపు వేస్తారు. అదొక టేస్ట్ వస్తుంది. ఇంకొందరేమో అన్నానికి కొంచెం ఎల్లిపాయ కారం పట్టించి తాలింపు వేస్తారు, అదొక టేస్ట్ అండి. నేనేమో పిల్లలు కూడా తినాలి అని చెప్పేసి ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తాలిమింజలు, జీలకర్ర, కరివేపాకు, పల్లీలు కూడా వేస్తాను. ఈరోజు పల్లీలు కూడా నిండుకున్నవి. ఇక రేపు బయటకు వెళ్ళి కిరాణా సరుకులన్నీ తెచ్చుకోవాలండి. ఆయిల్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి మంచిగా మగ్గిన తర్వాత దీంట్లోనే పసుపు, ఉప్పు వేసేసి అది కూడా మగ్గనిచ్చి అన్నాన్ని మంచిగా కలుపుకోవాలి. అదే కుక్కర్లోనే ఉంది. ఈ అన్నాన్ని ఇట్లా లేకుండా గడ్డలు లేకుండా నీట్గా అన్నాన్ని చేతితో కలుపుకొని వేసుకోవాలండి. టీ అయిందండి. నేను పాలు కట్ చేసిన 1/2 లీటర్ పాలల్లో ఒక చిన్న గ్లాస్ పాలు పోసి పాలను నేను 1/2 లీటర్ పాల ప్యాకెట్ని ఒక బౌల్లో తీసి కట్ చేసి పోసి దాంట్లో కొన్ని వాటర్ కూడా కలుపుతానండి. కలిపిన తర్వాత టీ సపరేట్గా తీసేసుకొని టీ పెట్టుకుంటాను. సన్నటి మంట మీద టీని మరిగిస్తానండి. అప్పుడు టీ అనేది మరిగి మనకి టీ అనేది టేస్ట్గా ఉండదు. చాలామంది అయితే ఇలా పెట్టి అలా పోసేస్తారండి. అప్పుడు టీ ఒకలాంటి స్మెల్ వస్తుంది, టీ టేస్ట్ ఉండదు. సో మా వారైనా నేనైనా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగే టీ చిక్కగా ఉంటేనే మనకి తాగిన ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి, టీ తాగిన ఫీలింగ్ ఉంటుందని చెప్పేసి టీ అయితే చిక్కగా పెడతానండి. సన్నటి మంట మీద టీ మరిగితేనే టేస్ట్ ఉండదు. ఆ టీ కూడా అంత మంచిగా మరిగి. పిల్లలు అయితే ఫ్రెష్ అవుతున్నారు. నేనైతే లేచేసి ఫ్రెష్ అయిపోయాను. ముందు ఇక్కడ టిఫిన్కి రెడీ చేసి ఇక్కడ పెట్టేస్తే పెద్ద పని అయిపోయింది మాకే. అసలు ఎంత చల్లగా ఉందోనండి. ఫస్ట్ టైం నాకు ఇంత చలి పెట్టడము. చల్లగా ఉంది. నిన్న 7 శనివారాల వ్రతం అయితే నేను చేసుకున్నాను. ఇక కింద మ్యాట్ వేసుకొని వండుకున్నానండి. చల్లగా ఉన్నాయి బండలు. ఒక 1 స్పూన్ పసుపు వేసాను, 1 స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసానండి. ఒకసారి అయితే కలుపుకోవాలి. తాలింపు అయితే వేసానండి. అన్నాన్ని మొత్తం ఇలా కలిపేసి ఇలా చేసుకుంటే అన్నం టేస్ట్గా చాలా బాగుంటుందండి తాలింపు అన్నం. ఇదిగోండి, యోధా వేసుకున్న డ్రెస్ వచ్చేసి న్యూ మై ఫెయిర్ లేడ్ నుంచి తీసుకోవడం జరిగిందనమాట. అండ్ సునీత శారీ మీ అందరికి తెలిసిందే, చాలాసార్లు కట్టుకుంది. మా యోగాకి బాగా నచ్చిందంట. ఇదే కట్టుకోమంది ఈరోజు. వేరే శారీ కొత్తది తీసుకుంటూ వద్దండి. ఒక యోగా డ్రెస్ వచ్చి చాలా ఇది న్యూ మై ఫెయిర్ నుంచి తీసుకున్నామండి. మంచిగా ఉండి ఒకసారి కదలకుండా ఉండవు బొమ్మలాగా.
చూపిస్తే ఎవరికైనా తీసుకుంటారు కదా. దీనికి సంబంధించిన నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అన్న ఒకసారి నీ డ్రెస్ చూపించు. అన్న చాలాసార్లు వేసుకుంది, రెడీ అవుతుంది ఫాస్ట్గా, వాళ్ళు వచ్చేస్తున్నారు. అన్న ప్లీజ్, అన్నకి ఇష్టం లేని డ్రెస్ అయితే వాళ్ళ అమ్మ వేసుకోమంది, వేసుకుంది అనమాట. సో ఇదనమాట. ఓకేనండి, ఒకసారి ఫోటో దిగుతానండి. అన్న త్వరగా రారా. సతాయిస్తున్నా. థ్యాంక్ యూ అన్న, ఎంత మాట అన్నావు అన్న.